శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. కొబ్బరికాయ కొట్టి యాగశాల ప్రవేశం చేశారు. సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ, ధ్వజపటం ఆవిష్కరించారు. నేటి నుంచి స్వామివారి వాహన సేవలు, ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం జరగనున్నాయి. సాయంత్రం శ్రీకాళహస్తి దేవస్థానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు సమర్పించారు. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏకశాలలో చండేశ్వర స్వామి వారికి గణపతి పూజతో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. శ్రీశైల క్షేత్రం అనగానే మహాశివరాత్రి గుర్తు వచ్చేటువంటి ఒక మహాక్షేత్రం. భారతదేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండూ కూడా ఒకే ఆవరణలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం. ఈ నెల 18 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. నల్లమల అడవుల నుంచి పాదయాత్రగా భక్తులు వస్తున్నారు. సాధారణ భక్తులకు స్వామి అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించనున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని రమేష్ నాయుడు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 11 రోజుల పాటు నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఇప్పటికే మొత్తం పూర్తయినాయి. ఈరోజు ఉదయం ఆలయ ఈవో గారు నేను కంకణధారణ ధరించి స్వామివారి యాగశాలలో గణపతి పూజ, ఇతర పూజలు నిర్వహించడం జరిగినది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ముఖ్యంగా వెంకటాపురం నుండి పెద్ద చెరువు మీదుగా అటకేశ్వరం వరకు నడుచుకుంటూ వచ్చే భక్తులకు కానీ, శివమాల ధరించి ఇరుముడి తీసుకొని వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం